యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా నాకు వచ్చిన ఒక అవకాశం అని చెప్పొచ్చు. మన పార్వతీపురం మన్యం జిల్లా ఇంకా ఇన్సైడ్ వెళ్ళి చూద్దాం. పర్లేదు. తెలియని ప్రాంతాలకి ప్రయాణం అంటే ఇలానే ఉంటది. పార్వతీపురం సుమారు 50 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. మార్గ మధ్యంలో స్నేహితులు కలయిక. ఓకే, మన మధ్యలో ఉన్న న్యూ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని వన్ బై వన్ ఇంట్రడక్షన్ చేద్దాం. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా నాకు వచ్చిన ఒక అవకాశం అని చెప్పొచ్చు. ఇక్కడ వరకు వైజాగ్ రప్పించి ఆఫీసులో కూర్చోబెట్టి టీవీ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి అంతలా మాట్లాడారంటే అందులో ఎండలు తిరిగి నిక్కర్ వేసుకునే వీడియో వచ్చేసి మనకు అది ఎంత గొప్ప విషయం అసలు. అంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ సార్ అన్నారు ఫస్ట్ టైం అన్నారు. మరి ఫస్ట్ టైం కాకపోతే ఏం సరే ఇటువంటి ఏసీ రూమ్ మేము ఇప్పుడు వచ్చామంటే మేడము వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయి కాసేపు ఇద్దరం కూర్చున్నాం. వచ్చి మరి ఇప్పుడేమనుకున్నారు, ఏమనుకోలేదు, మీరు పేమెంట్ చెప్పండి అన్నాను నేను. అయినా సరే మీరు చెప్పండి అంటే ఈడప్పటికీ ఎస్ఎంఎస్ పెడుతుంది 50 ఇదంతా ఎక్కడికని తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి మీకోసం. హలో ఎవరివన్, నమస్తే. నేను మీ పల్లెటూరు అబ్బాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ రోజు నా ప్రయాణం అయితే పార్వతీపురం సుమారు 50 కిలోమీటర్ దూరంలో ఉన్న కుసలోయ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. ఎందుకని ఈ విషయం నేను చెప్పడం కంటే వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. తెలియని ప్రాంతాలకి ప్రయాణం అంటే ఇలానే ఉంటుంది. దిమ్టిగూడ జంక్షన్కి వచ్చి కుసలోయ వాటర్ ఫాల్స్ సిటీ అని అంటే ఊరా లేకుంటే వాటర్ ఫాల్స్ అని అడుగుతుంది. ఏంటో మాకే కొత్త అంటే ఇక్కడ ఉన్న కూడా కొత్తగా మాట్లాడుతుంటారు. బట్ ఒక అన్నయ్య అడ్రస్ చెప్పారు. అందుకని ఇదిగో బీరపాడు జంక్షన్ నుంచి ఇప్పుడు వాటర్ ఫాల్స్ ప్రయాణం అవ్వాలి. మా వాళ్ళు ముందెళ్ళిపోయారు. చూడాలి మా ప్రయాణం కరెక్ట్గానే వెళ్తుందో లేకుంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్తామనేది. ఇది గమ్యం తెలియని ప్రయాణం అంతే. ఏదేమైనా పెట్రోల్ ఎక్కువ వేసుకున్నాం. గూగుల్ మ్యాప్ లో కూడా లేదు మనం. సో బయలుదేరదాం, లేట్ వద్దు. కెమెరా ఉమెన్ గారు వచ్చేయండి. This way, right side, Kusaloya waterfalls. ఫైనల్లీ మనమైతే కుసలోయ వాటర్ ఫాల్స్ కి ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇదిగో ఇక్కడ ఉండే షాప్స్ అండ్ ఎంట్రీ టికెట్ ఎంత అనేది కనుక్కుందాం కదా, అడిగి మీకు చెప్పాలి. రండి అడుక్కుందాం. నిజానికి అయితే షాప్ ఇన్సైడ్ ఎవరు లేరు కాబట్టి చూసుకుంటూ వెళ్ళిపోతారా అని. మరి అంతే కదరా, స్వీట్స్ ఉన్నాయి. ఇక్కడ మెడిసిన్ ఉందా? లేదు. మెడిసిన్ ఉండొచ్చు. డ్రింక్లా బాగుంది, తీసుకోబా. ఫ్రిడ్జ్ లోనే బా. సర్లే వద్దయితే రండి. 2 షాపులు చిన్నగా ఉన్నాయి. ఎంట్రన్స్ చూడండి, ఆర్చ్ బాగుంది. బికాస్ మనం చేయలేదు కాబట్టి బాగానే ఉంటుంది. అక్కడే టికెట్ తీసుకుంటారు. బట్ ఇంకా ఎవరు రాలేదంట. మేము రిటర్న్ అయినప్పుడు టికెట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఓకే, మనం ఇంక ఎంటర్ అయిపోదాం, లేట్ వద్దు. దా పోదాం. అన్నీ పెడతారు. ఆ ఆర్చ్ నుంచి వాటర్ ఫాల్స్కి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్తున్నాం. వామ్మో, కుసలోయ వాటర్ ఫాల్స్ నిజంగానే పెద్ద లోయలోనే ఉందిరా బాబు. ఇంకా ఇన్సైడ్ వెళ్ళి చూద్దాం. చూడడానికి సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ చెట్లకి చాలా కూల్గా ఉంది. చిన్న ప్లేసెస్ వస్తే ఆ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాలి. చెప్పాం కదా ఈ డౌన్ సైడ్ ఒక చిన్న ప్లేస్ ఉందని, అక్కడికి వెళ్ళబోతున్నాం. మిత్రులారా, మనం ఈ ప్రదేశం నుంచి అయితే ఆ కింద వాటర్ ఫాల్స్ వరకు రోపు సహాయంతో వెళ్ళాలి. బికాస్ ఇక్కడ నిద్రపోగలు చేసిన ఏం లేవు కాబట్టి రోపే మనకు ఆధారం. జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక విధంగా రోడ్డు పక్కన చేయడం భయంకరంగా అనిపించినా బాగుంది. ఫస్ట్ టైం రా నేను రావడం. ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వదిలేసే బాబు, ఈ విధంగా ఊడలు స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి పర్లేదు. ఇక్కడ మాక్సిమం మగ పిల్లలు మాత్రం చేయడానికి ఈజీగా ఉంది, కానీ ఆడపిల్లలు కష్టమైంది. బట్ చూడాలనుకుంటే వస్తారు, తప్పదు.
ఇదిగో ఒకవేళ స్విమ్మింగ్ ఏమైనా చేయాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు, బాగుంది. బట్ వాటర్ కొంచెం పెళ్లి కాలం కోరిక ఉంటాడు వెళ్ళి రాగల పెట్టాలి బా. నాకు పెళ్లి వద్దు అసలు. ఆ పెళ్లి కోరిక నిలబెట్టుంటా. రిటర్న్ బయటకు వెళ్ళిపోతాం. హలో ఎవరివన్, అందరూ బాగున్నారా? నేను పల్లెటూరు అబ్బాయిని. ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం మన ట్రైబల్ పీపుల్స్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఎవరెవరికి యూట్యూబర్స్ ఉన్నారో, చిన్న యూట్యూబర్ నుంచి పెద్ద యూట్యూబర్ వరకు అందరం కలిసి ఎలాగైతే గెట్ టుగెదర్ అన్నట్టు మీటప్ పెట్టుకున్నామో, సేమ్ అదే విధంగా ఈ రోజు మళ్ళీ మనం సెకండ్ మీటప్ పెట్టుకున్నాము. దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే, మన దగ్గర ఎవరైతే ఆల్రెడీ అనుభవం కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మీకు ఏ డౌట్స్ ఉంటే అవి మనం అడగొచ్చు, వాళ్ళు క్లారిఫై చేస్తారు. అంతకంటే ముందు మనం పని చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం వచ్చిన చాలా తక్కువ మంది వచ్చాము, ఇప్పుడు మళ్ళీ 10 మంది యాడ్ అయ్యారు. కాబట్టి 1 by 1 కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా మీ పేరు, యూజర్ నేమ్, కంటెంట్ ఆ 3 చెప్పేసి మీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి. ఓకేనా? ఓకే, మన మధ్యలో ఉన్న న్యూ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని 1 by 1 ఇంట్రొడక్షన్ చేద్దాం. రెడీనా? మర్చిపోవద్దు, నేను మర్చిపోయిన పర్లేదు, నాకు మర్చిపోయింది. ఓకే, మన లోకల్ బాయ్ అబ్బాయితో మొదలెడదాం. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ చరణ్. మై ఇన్స్టా ఐడి మై ఇన్స్టా చరణ్ నిమ్మకాల్. కంటెంట్ ఎక్స్ప్లోర్ ట్రైబల్ విలేజెస్ అండ్ ఐ am the photographer. హాయ్ అందరికీ, నా పేరు ప్రణాళిక. యూజర్ నేమ్ ప్రసాద్, అబ్బాయి జినేష్. నాది ఇన్స్టా పేజ్ దాదాపు ట్రావెల్స్ ఉంటుంది. నేను ట్రైబల్ కంటెంట్ గురించి చూసుకుంటాను. నా పేరు సంజయ్, మాది గుమ్మడి డాక్టర్. నా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ వచ్చేసి సంజయ్. యూట్యూబ్ అయితే సంజయ్. నేను బ్లాగ్ చేస్తుంటాను అండ్ మోటివేషన్ ఇస్తుంటాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాను. ఇలా చుట్టుపక్కల పాప కూడా మీకు చూపిస్తూనే ఉంటాను. మరో విషయం, ఇక్కడ మాట్లాడికి ఎవరు తడబడద్దు, బికాస్ అందరూ మనోలే, ఎవరు పొగలు కాదు, నేను ఒక్కనే తప్ప అందరూ మనోలే. మనం ధైర్యంగా మాట్లాడుతూ ఫ్రీగా మాట్లాడచ్చు. ఓకేనా? తేడా కాబట్టి నేను ఇక్కడ, నువ్వు అక్కడ ఉన్నావు. నేను మీ ఊరబ్బాయిని చూస్తుంది కదా, ఊరబ్బాయి ఏమేమి చేస్తారో తెలుసు కదా. చిన్న చిన్న కొంటి పనులు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, పెళ్లి పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా నా ఛానల్ చూపిస్తాను గాయ్. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళందరి మధ్యలో నేను ఉన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ. దాంతో పాటు పల్లెటూరు అబ్బాయి బ్రదర్, నిజంగా దీంట్లో నేను ఉన్నానంటే జాయిన్ చేయడం వల్ల నేను ఈ మధ్యలో ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికీ నాది దగ్గర 1000 మధ్యలో ఉంది సబ్స్క్రైబర్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. దగ్గర వల్ల ఇదంతా జరిగింది. మీరందరూ పెళ్ళి ఐకాన్ నొక్కడం వల్ల ఇదంతా జరిగింది. మరో విషయం, మనోడి 1000 దగ్గరలో ఉన్నారంట. ఊరబ్బాయిని చెప్తున్నాం కదా, 1000 దగ్గరలో ఉన్నారంట. మనం అందరూ సబ్స్క్రైబ్ చేస్తే అయిపోతారు. మీరు అందరూ సపోర్ట్ అలాగే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కంటెంట్ అంతా కూడా మన ట్రైబల్స్ సంబంధించి డిఫరెంట్ గా మనం చేస్తున్నాం. అంటే కొందరు మన ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, లేదా కొంతమంది ఏంటంటే రోజువారీ చేసే దినచర్యలు, కొంతమంది ఏంటంటే విలేజెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇలా రకరకాలుగా మనం చేస్తున్నాం. సో అలాగే కొంచెం డిఫరెంట్ కంటెంట్ తో మన ముందు కూడా మన క్రియేటర్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మనకి రవి గొమాంగో సార్ ఉన్నారు. ఈయన మన ట్రైబల్ సవర సంబంధించి మంచి మంచి సాంగ్స్ అన్ని కూడా కంపోజ్ చేస్తుంటారు. సో ఆయన కూడా మనం ఇప్పుడు మాట్లాడమని కోరుతున్నాం. సార్ వెల్కమ్ సార్ హార్ట్లీ. సో అందరికీ నమస్కారం, నా పేరు రవి గొమాంగో. ఇన్వైట్ చేసినటువంటి ఆల్ టీమ్ కి, రవికి, పల్లెటూరు అబ్బాయికి, ఇంకా రకరకాల కంటెంట్ తో చేస్తున్న మన ట్రైబ్స్ యూట్యూబ్ ఛానల్ అందరికి కూడా మరొకసారి నమస్కారం చేస్తూ, నా కంటెంట్ నా పేరుతో రవి గొమాంగ పేరుతో ఉంటుంది. ఇన్స్టా ఐడి కూడా రవి గొమాంగ పేరుతో ఉంటుంది. కంటెంట్ వచ్చేసేమో ట్రావెల్ అండ్ ట్రైబల్ కల్చర్. సో అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తాను, అప్పుడప్పుడు ట్రైబల్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. అయితే ఏంటంటే ట్రైబల్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు నేను కొంచెం వినూత్నమైనటువంటి స్టెప్ ఏంటంటే సాంగ్స్ చేస్తాను అంతే. సో సాంగ్స్ అనేది కొంచెం బడ్జెట్తో కూడుకున్నది, బట్ తప్పదు అంతే. సంబంధించిన ట్రెడిషన్ కల్చర్, మన ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే నా యూట్యూబ్ ఛానల్. మ్యాక్సిమం గా ట్రైబల్స్ లైఫ్ స్టైల్స్ ఇదే ఎక్స్ప్లోర్ చేస్తుంటా. चैनल है आज हाल एंटरटेनमेंट चैनल है अब कने चैनल रोटी जाइले में किंता दकन नमादिन ने कने कुसलगा वाटर पास कन कन मादिन में निले कने तो कांसेप्ट दिने ऑलरेडी लाइन థ్యాంక్ యూ. మోహన్ సార్ మన ఎక్కువగా ఒడియా సవర రెండు కూడా లాంగ్వేజ్ లో మంచి డాన్సర్, మంచి ఫేమ్ కూడా ఉంది.
హలో గైస్, గుడ్ ఈవినింగ్, బై బై. అందరికీ నమస్కారములు. నేను మోహన్ కార్జీ. నేను మోహన్ కార్జీ. Kanari nang amben asuyumben asan tene nindong na invite amelin asan kudum bye bye sentben. మీరందరూ నన్ను ఇన్విటేషన్ ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎంతగానో సపోర్ట్ గా ఉండే నా కెమెరామెన్ గురించి అని చెప్పను, నా బెస్ట్ ఫ్రెండ్ గాడు. బట్ వీలైనప్పుడు నాకు వీడియోస్ తీస్తుంటాడు, వీలు కానప్పుడు నేనే వీడియోస్ తీస్తుంటా. అండ్ మరో విషయం, నాకు సపోర్టర్ గా మా వంశీతో పాటు మరొక అబ్బాయి ఉన్నాడు, బయట రాబా. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పే కంటే నేను చెప్తాను. మా వాడు వన్ వంశీ, నా బెస్ట్ ఫ్రెండ్. మా వాడు విలేజ్ వేస్ట్ ఫెలో, మా హర్షబావ. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మళ్ళీ ఇంట్రెస్ట్ తీద్దాం. ఆటో అబ్బాయి ఆటోతో బిజీగా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా ఐడి వేరు, నేను చేసే పని వేరు. నాది విలేజ్ వేస్ట్ ఫెలో ఐడి. యూట్యూబ్, ఫేస్బుక్ రెండు మూడు ఒకటే. కానీ ఎక్కువగా నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అన్నమాట. ఫుడ్ మీద ఎక్కువగా వీడియోస్ చేస్తుంటాను. కానీ రీసెంట్ గా మా బాగా కలవడం వల్ల కంటెంట్ అనేది మారిపోతుంది. అంతే, థ్యాంక్ యూ. హాయ్, హలో గైస్, నా పేరు వంశీ. నాకైతే ఇన్స్టా పేజ్ ఒకటే ఉంది. కాకపోతే ఏంటంటే మనోడు ఇన్స్టా చేసిన కాడ నుంచి కొంచెం సపోర్ట్ ఇద్దాం అనేసి నేను వాటితో పాటు నేను తిరగడము ఇవన్నీ చేస్తూ ఉంటాను. అంతకుమించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వీటి మీద. రమ్మంటే వచ్చాను. అందరికి మా రవిబాబు ఉన్నారు, యూట్యూబర్. కాబట్టి మనకి ముందు నుంచే పరిచయం కానీ పెద్దగా ఇది లేదు. మనోడి వల్ల మాకు పరిచయం. మరొకటి, మనోడికి ఫేమ్ అంటే నచ్చదు. ఎక్కడ వెళ్తే ఎవరు గుర్తుపడితే మాట్లాడాలి, ఎందుకు నాకు ఫేమ్ వద్దు, కెమెరా మ్యాన్ కూడా అని చెప్పేసి అనేవాడు. నేను ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ ఉండి కష్టపడదాం అనుకుంటాను. ఇలా ఫ్రంట్కి వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. జోహర్ కా జాదవ్ వాళ్ళందరికీ నమస్కారములు. నా ఇన్స్టా పేజ్ మన్యం డోలా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి మన్యం అబ్బాయి. అబ్బాయే కదా? ఎనీవే, థ్యాంక్ యూ అందరికి. బికాస్ కొత్త వాళ్ళందరూ మళ్ళీ ఇంట్రడక్షన్ ఇచ్చారు, పాత వాళ్ళైతే ఆల్రెడీ తెలిసిందే. సో మీ అందరికి థ్యాంక్ యూ. ఇంతటితో ఇంట్రడక్షన్ కార్యక్రమం ముగిసింది. ఇంకా లేట్ చేయకుండా అందరూ ఎప్పుడు ఎదురు చూస్తే భోజన పదార్థం ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాం. మరి లేట్ చేయొద్దు, కట్ చేస్తే ప్లేట్ ఓపెన్ చేయాలి. పదండి. హలో, ఎక్స్క్యూస్ మీ, ఎవరండి పంచుతున్నారు ఇక్కడ? బాయ్ చెప్పండి. అబ్బాయిలు అందరు తినేసారా అంటాను రేపు. అమ్మయ్యా, మొత్తానికి ఇప్పుడు లంచ్ అయింది. బిర్యానీ పీకల మొయ్య కాకపోయినా కడుపు నుండి తిన్నాము. హలో, ఇదిగో అందరూ వాటర్ బాల్స్ నుంచి బయటికి వెళ్తున్నాం. బికాస్ ఇంకా మేమందరం ముచ్చట్లు పెట్టుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి. అందరూ తినడం అయిపోయాక ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడము, లేకపోతే ప్రమోట్ వీడియోస్ చేసుకోవడము బిజీ అయిపోయారు. ఇదిగోండి, ఎక్కడ చూసుకున్నా సూట్ అయిపోతుంది. మనం ఇందాక వెళ్ళినప్పుడు గమనించలేదు కానీ ఇక్కడ దేవుడు ఉన్నారు చూడండి. పండుగ చేసుకునే వాళ్ళ వీళ్ళందరూ కూడా సమావేశం ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం కోసమని అందరు ఇలా కూర్చున్నారు. సో ఆ డిస్కషన్లన్నీ రికార్డ్ చేయడం కంటే జస్ట్ చెప్పడం బెటర్. మంచి ఫన్ ఇస్తాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో సెట్ చేసేసి 2 కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో. సో పల్లెటూరు అబ్బాయి మనతో పాటు ఉన్నాడు. బావగారు అయితే మాట్లాడతారు. సో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా అందరికి హాయ్. బాగున్నారా? మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఎవరైనా నన్ను ఫాలో అవుతుండ్రా? ఫాలో అవట్లేదు. ఫాలో అవుతుండ్రా? రీసెంట్ గా నేను ఒకటి జస్ట్ వెయిట్ ఫర్ గుడ్ న్యూస్ అని పెట్టాను. గుర్తుంది ఎవరికైనా? చూసారా? సరే, ఆ గుడ్ న్యూస్ ఏంటని చెప్తాను. అది అవుద్దులే తెలియదు, బట్ నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది మీరు పాజిటివ్ వైపు కోసం చెప్తున్నా. ఎలా అంటే నేను వీడియో స్టార్ట్ చేసి ఒక 6 years అయింది. అప్పట్లో డాబ్ స్పేస్ చేసేవాడిని కాబట్టి రెస్పాండ్ ఉండేది కాదు. ఎప్పుడైతే నా డిగ్రీ అయిపోయిందో, డిగ్రీ తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం వల్ల వ్యవసాయం చేసుకుంటూ ఫ్రీ టైంలో కామెడీలు చేసుకుంటూ అలా చిన్నగా కంటెంట్ చేయడం మొదలెట్టాను. అప్పటి నుంచి ప్రతి వీడియో కంటెంట్ చేయడం వల్ల నాకు ప్రమోషన్స్ బాగా వచ్చాయి. అంతవరకు నా చేతిలో డబ్బులు ఏమి ఉండేవి కాదు. ఎలా సింపుల్ చెప్పండి, కుక్క బతుకు అనమాట.
ఎరా నువ్వు వీడియో చేస్తున్న డబ్బులు వస్తున్నాయా, నీకు డబ్బులు వస్తున్నాయా, నీకు పని లేదా, నీకు పని పాట లేదా, ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనేవాడు. బట్ నా ధైర్యం ఏంటంటే ఇంట్లో పని అయిపోయిన తర్వాత నేను వీడియోస్ చేసేవాడిని. ఆ విధంగా కంటెంట్ క్రియేటర్ గా మొదలెట్టి డిసెంబర్ మంత్ లాస్ట్ ఇయర్ 2025 నుంచి ప్రమోషన్స్ వచ్చాయి. అంటే ప్రతి ప్రమోషన్ కి మనీ ఇచ్చేవారు కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ మంత్ ఒక ఖచ్చితంగా నాకు ప్రమోషన్ కూడా వచ్చేది. అయితే రీసెంట్ గా ఏమైందంటే నేను షాపింగ్ మాల్ అని చెప్పి మీ అందరికి ఐడియా ఉందా, వాళ్ళు ఏం చేశారంటే మా ఫ్రెండ్స్ కి ప్రమోట్ వీడియో ఇచ్చారు. వాళ్ళకి ఎవరో సజెస్ట్ చేయమన్నారంటే ఇంకెవరన్నా మన పార్వతీపురం సరౌండింగ్ లో ఉంటే వాళ్ళ ఐడి ఇవ్వమంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పక్కన నా ఐడి ఇచ్చింది. అయితే ఏమైందంటే నేను ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రమోట్ వీడియో చేశాను. కామన్ గా ప్రమోట్ అనగా అందరూ ఏం చేస్తారు, హలో గాయస్ నేను మీ పల్లెటూరు అబ్బాయి, మన పార్వతీపురంలో ఇప్పుడు కొత్తగా బట్టల షాప్ ఓపెన్ చేశారని చేస్తారు. నేను అలా చేసేవాడిని కాదు. నాది కంటెంట్ క్రియేటింగ్ కాబట్టి స్టార్టింగ్ ఇది ప్రమోట్ అని ఎవరికి డౌట్ రాకుండా ఒక 30 సెకండ్స్ కామెడీతో నవ్వించి అలా రివీల్ చేసేవాడిని. నేను చేసిన కంటెంట్ క్రియేటింగ్ ప్రమోట్ వీడియో ఫౌండర్ ఉంటారా, ఓనర్, అతనికి బాగా నచ్చిందంట. అందుకే కంటిన్యూస్ ఒక 5 వీడియోస్ ఇచ్చారు. అవన్నీ చేశాను, అవన్నీ పేమెంట్ చేశారు. రీసెంట్ గా ఏమైందంటే ఆ మేడం గారు ఫోన్ చేసి మీకు వీలైతే మీరు వైజాగ్ రాగలరు అన్నారు. ఎందుకు మేడం అంటే మీతో కొంచెం డీల్ మాట్లాడాలన్నారు. సరే ఏదో అయిందని చెప్పి నేను మా ఫ్రెండ్ వంశీ గడి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయాము. కాసేపు కూర్చొని అప్పుడు అన్నారు, సార్ మీకు ఇలా ప్రతిసారి ప్రమోట్ వీడియోకి ఇంత మనీ ఇవ్వడం అంటే మంత్లీ ప్యాకేజ్ మాట్లాడుకుందామా అన్నారు. అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వీడియోస్ చేస్తే ఇలా మనకి ఇలా అవకాశాలు కూడా వస్తాయా అనిపించింది. వేసే మన ట్రైబుల్కి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు మాకు ఆఫర్ ఇచ్చారు. ఎలా అంటే ఒక వీడియోకి ఇంత అని మీరు ఒక పర్టికులర్ అమౌంట్ చెప్పారనుకో, అది ఎస్ ఓ నో మేము చెప్తామంటే నేను వంశీ గడి కలిసి ఒక అమౌంట్ చెప్పాము. మేబీ అది ఎస్ ఓ నో సంగతి పక్కన పెడితే మనకు ఒక వీడియోస్ మనకి ఇష్టమైన పని చేసుకుంటే మనకు ఒక అవకాశం వచ్చింది. మనము చేసే పనులు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఎఫర్ట్ పెట్టి అందరికి యూజ్ అయ్యేలాగా, అంటే వాళ్ళకి నొప్పించే విధంగా కాదు మెప్పించే విధంగా చేసుకుంటే మనకి ఎప్పటికైనా ఎలాగో ఉపయోగపడుద్ది. ఈ డీల్ ఏమవుద్దా అనేది మాకు అంత సెకండరీ, బట్ అవకాశం అయితే వచ్చింది కదా. అక్కడ వరకు వైజాగ్ వరకు రప్పించి ఆఫీసులో కూర్చోబెట్టి టీ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి అంతలా మాట్లాడారంటే అందులో ఇంకా ఎండలు తిరిగి నిక్కర్ వేసుకుని వీడియో చేసి మనకు అది ఎంత గొప్ప విషయం అసలు. అంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ సార్ అన్నారు ఫస్ట్ టైం కదా, మరి ఫస్ట్ టైం కాకపోతే ఏం సరే ఇటువంటి ఏసీ రూమ్ మేము ఎప్పుడు వచ్చామంటే మేడము వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోయి కాసేపు ఇద్దరం కూర్చుని ఉన్నాం. వచ్చి మరి ఇప్పుడేమనుకున్నారు, ఏమనుకోలేదు పేమెంట్ చెప్పాను అన్నాం మేము. అయినా సరే మీరు చెప్పండి అంటే ఈడప్పటికీ ఎస్ఎంఎస్ పెడుతుంది 50 చూడాలి ఏమవుద్దో. ఈ విషయం మీకు ఎందుకు కెమెరాస్ ఆఫ్ చేయమన్నా అంటే మీరంతా మా వైటీ ఫ్యామిలీ కాబట్టి ఈ విషయం ఎంతకంటే ఆ కంచెలు దాటి బయటకు పోదు. ఈ బయటకు పోయిన తర్వాత నాకు ఒకవేళ నిజంగా అది ఓకే అయిందనుకో బాగుంటది. బట్ బయటికి వెళ్ళినా కూడా ఈశ్వర్ అనే వాడికి అది అవ్వలేదంట, క్యాన్సిల్ అయిందంటే ఎంత సిగ్గు. బట్ ఇది ఈ కంచెల మధ్యలో ఉండదని చెప్పేసి ఇంత బహిరంగంగా చెప్పాను. ఏప్రిల్ ఫూల్ అని వస్తాం లేదు మ్యారేజ్ ఏప్రిల్ ఫూల్ కానీ ఇది ఏప్రిల్ ఫూల్ కాదు. 2000 ఖర్చు పెట్టుకుని ఏప్రిల్ ఫూల్ సెట్ కావడం కాదు, ఆన్ లో ఉంది కదా, అది ఆన్ లో ఉంది. నిజంగా కంటెంట్ అంటే కామెడీ పరంగా ఏమన్నా మీరు స్క్రిప్ట్లు కావాలనుకుంటే మీరు నన్ను అడగొచ్చు. ఎనీవే థ్యాంక్ యూ. అమ్మయ్య ఫైనల్ గా ఈ మన ట్రైబల్ యూట్యూబర్స్ మీటప్ అయితే ఈ రోజు విజయవంతంగా అయిపోయింది. వచ్చాము, చూసాము, తిన్నాము, అంతా మాట్లాడుకున్నాము, డౌట్స్ క్లారిఫై చేసుకున్నాము. సో హ్యాపీ. ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక్కొక్కరు ఛానల్ని ఒక్కొక్కరు ప్రమోట్ చేయించుకుంటున్నారు. దానిపాటు అక్కడ రాగి మాల్ట్ ఫెసిలిటీస్ కూడా పెట్టారు. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళి తాగాలి. అది అయిపోయి మనం ఊర్లోకి వెళ్ళగానే ఊర్లో చిన్న క్లిప్స్ చూపిద్దాం, అంటే విలేజ్ ఎలా కూడా అనేది. అండ్ అనదర్ థింగ్ అంటే ఇక్కడ యూట్యూబర్స్ వచ్చారు అని చెప్పేసి ఈ ఊర్లో సర్పంచ్ గారు అయితే కొంత స్నాక్స్ అయితే మా కోసం రెడీగా పెట్టారంట. సో అక్కడికి వెళ్ళి స్నాక్స్ తింటూ అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామే. వచ్చండి ముందైతే రాగి మాల్ట్ తాగేద్దాం. అందమైన అమ్మాయి గారు వస్తారు చూడండి. ఒకసారి నా కోసం ప్రమోట్ వీడియో పల్లెటూరు బైక్ లైక్ ఎవరికి చెప్పాలి పల్లెటూరు బైక్ అని. ఫైనల్లీ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు మాత్రం కాదులే గైస్, మేము చెప్పాం కదా మాకోసం స్నాక్స్ ఏర్పడిస్తారని. ఈ సర్పంచ్ గారే చూడడానికి కుర్రోళ్ళు లెక్క ఉన్నారు. నేను సర్పంచ్ అనుకోలేదు, బట్ చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఈ ఏజ్ లో సర్పంచ్ అవడం అంటే సాహసం అని చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సర్పంచ్ నుంచి అలా హై పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను కూడా. మన్యం జిల్లాలో చాలా చోట్ల మన వాటర్ ఫాల్స్ అంటే ఉంటాయి కాబట్టి, కానీ
మన కుసా గ్రామాన్ని ఎంచుకొని వచ్చినందుకు నిజంగా మీ అందరికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. అలాగే పబ్లిసిటీ చేయాలి, ఇంతకన్నా మెట్టు ఇంకా 10 మందికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వచ్చినటువంటి యూట్యూబర్లకి అలాగే ఇన్స్టాగ్రామ్లకి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తుంది సార్. నెక్స్ట్ అలాగే మన రవి సార్ వాళ్ళకి నాకు మొహమాటం లేదు, సిగ్గు లేదు కాబట్టి ఫస్ట్ నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్